సత్యం రామలింగరాజుకు సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరైంది. ట్రయల్ కోర్టు విచారణకు హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సత్యం రామలింగరాజుకు సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరైంది. మరో ఇద్దరికి కూడా బెయిల్ మంజూరైంది. దీనిపై మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి మా ప్రతినిధి ఢిల్లీ నుంచి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అరుణ్, సత్యం రామలింగరాజుకి బెయిల్ మంజూరైనట్లు తెలుస్తుంది. మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రవీంద్ర, కొద్దిసేపటి క్రితం జస్టిస్ దల్వీర్ భండారి, జస్టిస్ దీపక్ వర్మలతో కూడినటువంటి సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం సత్యం రామలింగరాజుకు పలు షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది. సత్యం రామలింగరాజుతో పాటుగా ఆయన సోదరుడు బి రామరాజు, అదేవిధంగా సత్యం ఆడిటర్ గా ఉన్నటువంటి వడ్లమాని శ్రీనివాస్, ఈ ముగ్గురికి బెయిల్ కండిషన్లతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంట్లో చూసుకుంటే ప్రధానంగా ఒక్కొక్కరు వ్యక్తిగతంగా 2 లక్షల రూపాయల పూచీకత్తును ట్రయల్ కోర్టుకి, అంటే కింది స్థాయి కోర్టులో ఏ కోర్టు అయితే సత్యం కంప్యూటర్స్ సంబంధించినటువంటి కేసును విచారణ చేస్తుందో దానికి సంబంధించినటువంటి ఆ కోర్టులోనే 2 లక్షల రూపాయల వ్యక్తిగత మీద, అదేవిధంగా పాస్పోర్ట్లు సబ్మిట్ చేయడము, విచారణకు సిబిఐ ఇన్వెస్టిగేషన్ కు, అంటే సిబిఐ ఈ రోజు తెలిపిన వివరాల ప్రకారం చూస్తే 15 మంది ఇన్వెస్టిగేషన్ విచారణ కోసం 15 మంది ఆఫీసర్లను నియమించడం జరిగిందని సిబిఐ కోర్టుకు తెలపడం జరిగింది. ఈ 15 మందిలో కూడా 8 మంది అధికారులు దీనికి సంబంధించినటువంటి విచారణ పూర్తి స్థాయిలో ముగించారు. మిగతా 7 అధికారులు అని చెప్పడం జరిగింది. ఈ విచారణ నిమిత్తం కోర్టుకు సంబంధించినటువంటి అన్ని ఆదేశాలను కూడా సిబిఐ ఈ రోజు సుప్రీంకోర్టు ముందుంచడం జరిగింది. అయితే వీటన్నిటిని పరిశీలించిన తరువాతనే సుప్రీంకోర్టు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటూ ఇప్పటికే 2 సంవత్సరాల 8 నెలల కాలం పాటు అండర్ ట్రయల్ ఖైదీగా సత్యం రామలింగరాజు, వడ్లమాని శ్రీనివాస్, బి రామరాజులు తమ అండర్ ట్రయల్ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నారు. అన్ని పరిధుల్లో చూసుకున్నా గానీ ఈ కేసుని ఇంకా విచారణ పూర్తి చేయకపోవడం అనే అంశాలను కూడా సిబిఐకి కొంత ప్రశ్నార్థకంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించడం జరిగింది. వీటన్నిటితో పాటుగా ట్రయల్ కోర్టు ఇప్పుడు ఏదైతే విచారణ జరుపుతుందో ట్రయల్ కోర్టు, ఆ విచారణ జరుపుతున్న ట్రయల్ కోర్టు టైం షెడ్యూల్ ప్రకారం, ఒక కాలమానం ప్రకారము ఎంత కాలంలో విచారణ పూర్తి చేస్తారు అనే అంశాలను కూడా స్ట్రిక్ట్ గా ఒక టైం షెడ్యూల్ రూపొందించాలని, ఈ టైం షెడ్యూల్ రూపొందించిన ఆధారంగానే సత్యం రామలింగరాజు, అదేవిధంగా రామరాజు, వడ్లమాని శ్రీనివాస్ ముగ్గురు కూడా విచారణకు సహకరించాలని చెప్పి పాస్పోర్ట్లు ట్రయల్ కోర్టుకి ఇవ్వటము, అదేవిధంగా వ్యక్తిగత పూచీకత్తులు సబ్మిట్ చేయటము వంటి అంశాలన్నింటినీ కూడా పూర్తి చేసిన తర్వాతనే బెయిల్ మంజూరు చేస్తున్నట్లుగా సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. రవీంద్ర, ధన్యవాదాలు అరుణ్.